విస్తీర్ణ అధికారిని. నా పేరు వచ్చేసి ప్రణతి. సో ఇక్కడ మన స్కీమ్ ఏంటి అంటే మార్చబడింది. ముందు రైతు బంధు అంటే మనకి 2 సీజన్లకు కలిపి 10,000 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు దాన్ని 12,000 రూపాయలుగా 2 సీజన్లకు. ఎలాంటి అభ్యంతరం ఉన్నా కానీ మీరు చెప్పగలరు. అంటే ఇల్లు కాదు అది పొలమే ఉంది అని కానీ, లేకపోతే జెన్యూన్ అయితే ఓకే. కానీ అట్లా దాంట్లో వల్ల ఎవరి ఉన్నాయో దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు చెప్పగలరు. మొదటిగా 2వ సర్వే నెంబర్లో ఆడే చిన్నమ్మి రాజన్న 5 గుంటలు ఇల్లు, 2 గుంటలు ఇల్లు. 10వ సర్వే నంబర్లో రిక్క సుమన్ రాజన్న 17 గుంటలు ఇల్లు, రిక్క చిన్న నర్సయ్య. వచ్చేటటువంటి నివేదికను సమర్పించబడుతుంది. కాబట్టి ఎవరు కూడా కోపతాపాలకు కానీ ఆవేశానికి కానీ లోటు కావద్దని దయచేసి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పై కార్యక్రమాలలో ఇంకాను మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరికైతే వ్యవసాయం లేని భూమి లేని వ్యవసాయ, దానితో పాటు మనకు 2023-24 సంవత్సరం సంబంధించి కనీసం 100 రోజులకు కానీ 20 రోజులన్నా వాళ్ళు పనికి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ 2023-24 సంవత్సరంలో తక్కువ 20 రోజులన్నా వాళ్ళు పనికి వెళ్ళాలి. వాళ్ళు మాత్రం అర్హులు. సరే, వాళ్ళు ఈ రోజు ఇక్కడ గ్రామ సభలు లేరు, విలేజ్లో లేరు. వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రేపు మన మండల కార్యాలయానికి అక్కడ కూడా వాళ్ళ దరఖాస్తు ఇచ్చి రావచ్చు. ప్రతి సంవత్సరం ఎకరాకు ₹12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి ఇచ్చబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని